ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చేసి ఉన్నాము. ఇంకెందుకు ఆలస్యం, మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి కీర్తనలు 27వ అధ్యాయము 13-14 వచనములను ధ్యానం చేసుకుందాం. తద్వారా ఈ దినమంతటికి కావలసిన దేవుని శక్తి, ఆయన తోడు, ఆయన సహాయం మనకి సమృద్ధిగా లభిస్తాయి. చదువుకుందాం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము ఆయన శక్తి కలిగిన జీవపు మాటల చేత, దేవుని ప్రత్యక్షపు వాక్కు చేత ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. చదువుకున్న వచన భాగములో, సజీవులు ఉన్న దేశములో యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును అని మరి మనము చదువుకున్నాం. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన దయ పొందుదును అన్న నమ్మకము మనకి లేకపోతే, ఆయన దయ, ఆయన కృప మనకు దూరమైతే మనము ఒక క్షణము కూడా ఈ భూమి మీద సజీవులుగా నివసించలేం. అవును, మనము సజీవముగా మరి దేవునిని స్తుతిస్తూ ఉన్నాము అనంటే అది కేవలం ఆయన దయను బట్టి మాత్రమే, ఆయన కృపను బట్టి మాత్రమే. ఈ క్షణము మనది, మరుక్షణము ఏం జరుగుతుందో మనకు తెలియదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయమున లేచి మరి లోక వార్తలు వింటూ ఉన్నప్పుడు ఎన్నెన్నో వార్తలు, ఎన్నెన్నో సమాచారాలు, మరి ఇప్పుడే కనిపించాడు, ఇంతలోనే మరి మరణించాడా అనే దుర్వార్తలు. అవును, సజీవులున్న ఈ దేశములో యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేకపోతే నేనేమవుదును అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును, మనము ఏమైతామో, మరి ఏ విధంగా మన యొక్క జీవితాలు ఉంటావో మరి ప్రియ దేవుని బిడ్డలారా మనము ఎరుగము. ఎందుకంటే మనకు దేవునిలోనే నమ్మకం, ఆయన దయలోనే, ఆయన కృపలోనే మనకు జీవం ఉన్నది, సంరక్షణ ఉన్నది, భద్రత ఉన్నది, క్షేమము ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి క్రింద వచనములో గనక చూస్తే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యముగా ఉండు, నిబ్బరముగా ఉండు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు అని చెప్పి మరి భక్తుడు చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు, ధైర్యము తెచ్చుకో, నీ హృదయములో నిబ్బరము కలిగి యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండమని ప్రభు యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవుని పైన మన దృష్టి మరి నిలిపి ఉంచినప్పుడు ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి నిరాశ, ఎటువంటి ఓటమి అనేది మనకు సంభవించదు. అవును, మన యొక్క ఊపిరి ఉన్నంత వరకు, మన ప్రాణము ఉన్నంత వరకు మన యొక్క జీవితాలలో ఎన్నడూ ఆయన బిడ్డలకు ఓటమిని కలిగించాడు. ఎన్నడూ కూడా మనలను నిరాశకు, నిస్పృహకు, నష్టానికి, శ్రమకు, శోధనకు ఉద్దేశపూర్వకముగా ఎన్నడూ ప్రభు మనలను గురి చేయడు. అవును, భక్తుడు పాడుతూ ఉంటాడు, ఓటమి తప్పని రోజైనను ఆయన నన్ను ఓడిపోనీయడు అని. అవును, మన యొక్క జీవితాలలో మరి ఎన్నో అనుభవాలు గుండా పయనిస్తూ ఉండగా ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు, నా శక్తి సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, నా సామర్థ్యత సరిపోదు అని మనలను మనము ఎంతగానో మరి బలహీనపరుచుకుంటూ మన పైన మనము అపనమ్మిక ఉంచినప్పుడు ప్రభు నేనున్నాను, నమ్మదగిన దేవుడను అని ఆయన మనలను ఎన్నడూ కూడా ఓడిపోనీయడు, ఆయన ఎన్నడూ మనలను సిగ్గుపడనీయడు. ప్రియ దేవుని బిడలారా, అంధకార అనుభవాలు, అవును శ్రమ కలిగిన అనుభవాలలో ఆయన మనతో ఉండే దేవుడు, మనలను నడిపించే దేవుడు. మరి భక్తుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు, నిబ్బరము తెచ్చుకో, నీ హృదయములో ధైర్యం తెచ్చుకో, యెహోవా కొరకు కనిపెట్టి ఉండు. ఈ సజీవులున్న దేశములో ఆయన దయను మనము కలిగి ఉన్నాం, ఆయన కృపను మనము పొందుకొని ఉన్నాం. మరి ఎవరు ఓటమికి, నిస్పృహకు, దుఃఖమునకు, శ్రమకు, మరి ఎటువంటి నెమ్మది లేని పరిస్థితులకు గురవుతారు అనంటే యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము లేనివారు వారు ఏమైపోతారో,
వారు ఏ విధంగా వారి జీవితాలు అర్ధాంతరంగా ముగించబడతావో వారిపైన వారికే నమ్మకం లేదు. అవును, కానీ మనము నమ్మకము కలిగిన నమ్మదగిన దేవాతి దేవుని ప్రియ బిడ్డలముగా ఉన్నాము కాబట్టి సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితిని బట్టి కూడా నీవు భయము మరి ధైర్యము చెడిన అనుభవము, కలవరముతో కూడిన అనుభవం నీకు అవసరం లేదు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. నీవు ఆఖరి వరకు కూడా, తుది శ్వాస వరకు కూడా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు. ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు. ధైర్యము తెచ్చుకొని హృదయములో ఏ పరిస్థితులు నిన్ను భయపెడుతున్నప్పటికీ, ఏ వ్యక్తుల మాటలు నిన్ను భయపెడుతున్నప్పటికీ, ఏ అనారోగ్య పరిస్థితులు నిన్ను భయపెడుతున్నప్పటికీ, అవును, ఆయన కృప మనకి చాలు, ఆయన దయ మనకు చాలు. ఆయన కృప దయ మనకి సమృద్ధిగా ఉన్నప్పుడు మనలను ఎన్నడూ కూడా దుష్టుడు ఏమీ చేయలేడు, ఎన్నడూ ఓటమి పాలు చేయలేడు, ఎన్నడూ కూడా మనలను నశింప చేయలేడు. ఎందుకంటే మనము యెహోవా కొరకు కనిపెట్టుకొని, ఆయన దయ కొరకు, ఆయన కృప కొరకు మరి కనిపెట్టుకొని ప్రభు ఎదుట విశ్వాసముతో ఉన్నాము కనుక మనము ధైర్యము చెడిన వారము కాదు. మరి ఆనాడు రాహాబు అంటూ ఉంది, మేము ధైర్యము చెడిపోయి ఉన్నాము. అవును, మా రాజు యెరికో పట్టణములో ఉన్న ఈ ప్రజలు అందరూ కూడా మీ దేవుని యొక్క కార్యాలను, మీ విషయంలో జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యాలను మేము వినినప్పుడు మేము ధైర్యము చెడిపోయాము. అవును ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే సజీవులున్న దేశంలో యెహోవా దయను పొందుదును అన్న నమ్మకం వారికి లేదు కనుక. కానీ నీవైతే ధన్యుడవు. యెహోవా దయను పొందుదును అన్న నమ్మకం నీకు ఉన్నది కనుక నీ పరిస్థితులను బట్టి నీవు ధైర్యం చెడవలసిన అవసరం లేదు. నీవు నమ్మకత్వాన్ని కోల్పోవలసిన అవసరం లేదు. నీవు ఎటువంటి నిరాశకు, నిస్పృహకు, ఓటమి గురవుతావన్న అవసరము, ఆలోచన నీకు అవసరం లేదు ప్రియ దేవుని బిడ్డ. ఆయన ఎన్నడూ కూడా ఆయన బిడ్డలను మరి విడిచిపెట్టే దేవుడు కాదు. నేను నీకు తోడుగా ఉన్నాను. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. నిబ్బరం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో నీ హృదయంలో. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. ఎందుకంటే ఆయన దయ మనకి సమృద్ధిగా ఉన్నది, ఆయన సంరక్షణ ఉన్నది. ఆయన మనలను విడిపించే దేవుడు, ఆయన మనలను కాపాడే దేవుడు, ఆయన మనలను నిలబెట్టే దేవుడు, మనలను లేవనెత్తే దేవుడు, మన నోటి నిండా నవ్వును, సంతోషమును, సమాధానమును ఉంచే దేవుడు. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. మరి తలలు వంచండి, ప్రార్థన చేసుకొని ఈ దినచర్యను సంతోషముతో ప్రభు చిత్తానికి అప్పగించుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, సజీవులున్న ఈ దేశంలో యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేకపోతే నేనేమవుదునో నాకు తెలియదయ్యా. అవును ప్రభువా, ఈ క్షణము మేము జీవంతో ఉన్నామంటే, ఈ దినము మాకు నూతన ఆయుష్కాలపు దినము నీవు అనుగ్రహించావయ్యా. నీ కృప ద్వారా, నీ దయ ద్వారా మేము పొందుకున్నామయ్యా. నీ కొరకు కనిపెట్టుకొని ఉండేవారముగా, నిబ్బరం కలిగి మా పరిస్థితులు, మా కళ్ళ ముందు పరిస్థితులు నమ్మదగినవిగా లేనప్పటికీ కూడా నీ కొరకు కనిపెట్టుకొని మా హృదయాల్లో ధైర్యం తెచ్చుకొని, ధైర్యము చెడిన వారముగా కాకుండా నిబ్బరము కలిగి, అవును ప్రభువా తండ్రి నాయనా, నీ బిడ్డలను బలపరచు. ఏ పరిస్థితులను బట్టి ధైర్యం చెడి ఉన్నారు, ఏ పరిస్థితిని బట్టి వారు ప్రభువా నిస్పృహకు లోనవుతూ ఉన్నారు, అవును ప్రభువా నీ కనుదృష్టి, అవును ప్రభువా తండ్రి నాయనా యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండమంటున్నావు. అవును ప్రభువా, నీ పైన దృష్టి ఉంచిన వారు ఎన్నడూ ఓడిపోరు నాయన, ఎన్నడూ నిస్పృహ గురికారు నాయన, ఎన్నడూ నాశనమునకు, నష్టమునకు, శ్రమకు లోనవరు ప్రభువా. నీ బిడలను నీ విడిపించే దేవుడు, నీ బిడల యొక్క అంధకార అనుభవాలను ప్రభువా నాయనా నీవు వెలుగులోనికి, నాయనా నీవు ఆశీర్వాదములోనికి, జీవములోనికి నడిపించే దేవుడవు ప్రభువా. నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డలను బలపరచండి. ఏ పరిస్థితులను బట్టి కృంగి ధైర్యము చెడి ఉన్నారో, అవునయ్యా మేము సజీవులు ఉన్న దేశంలో నీ యొక్క దయను పొందుకున్నామన్న నమ్మకం మాకున్నదయ్యా. ఆ నమ్మకము లేకపోతే మేము ఏమైపోతామో, ఏ విధంగా గతించిపోతామో మాకు తెలియదు. కానీ నీ దయను పొందుదును అన్న నమ్మకం మాకున్నది నాయన. నీ బిడ్డలను బలపరచు, అటువంటి నమ్మకాన్ని స్థిరపరచు. ఏ పరిస్థితిని బట్టి కుమిలిపోక నాయన, ఏ పరిస్థితిని బట్టి ప్రభువా నీ బిడ్డలు నిరాశకు, నిస్పృహకు, వేదనకు, విచారమునకు గురి కాకుండా నమ్మకం, నీ దయను పొందుదును అన్న నమ్మకం,
నీ బిడలకి దృఢముగా అనుగ్రహించు, బలపరచు, ఆశీర్వదించు. వారి స్థితిగతులు, అవును ప్రభువా, ప్రతి పరిస్థితి నుంచి నువ్వు విడిపించే దేవుడు. నేడు చూస్తున్న ఐగుప్తీయులని ఇక మీరు చూడరు అంటున్నా దేవుడు. ఈ యొక్క ఐగుప్తీలకు వచ్చిన రోగములలో ఏది మీకు రానివను అంటున్న దేవుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు. నీ బిడ్డలను భద్రపరుస్తున్న దేవుడు. నీ బిడ్డలను సంరక్షిస్తున్న దేవుడు. నీ బిడ్డలను కునుకక నిద్రించక కావలి కాస్తున్న దేవుడు. నాయనా, ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటల చేత నీ బిడ్డలను లేవనెత్తండి. ఈ మాటల చేత నీ బిడ్డలకి ధైర్యం అనుగ్రహించండి. ధైర్యము చెడిన హృదయాలకు మెండైన ధైర్యం, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా నీ ప్రియ బిడ్డలను మీరు బలపరచమని, ఈ దినమంతటికి కావలసిన నీ దయను, నీ కృపను, నీ శక్తిని, నీ సమాధానమును సమృద్ధిగా అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.